హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అమ్మాయి వంటలు. వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. మనం పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ చేస్తూ ఉంటాము. ఒకసారి కాలీఫ్లవర్తో పకోడీ ఇలా ట్రై చేసి చూడండి. క్యాటరింగ్ స్టైల్లో చాలా సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం 2 మీడియం సైజు కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తరువాత ఇందులోకి వేడి నీళ్ళని యాడ్ చేసుకొని ఇది ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యపు పిండిని, 1 కప్పు మైదాని, అలాగే 1 కప్పు కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే 1 కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకోండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్నంతా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండిని మరీ లూజ్గా కాకుండా మీడియంగా, థిక్గా కలుపుకోవాలండి. పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటట్టు పిండిని కలుపుకోండి. ఇలా చూపించిన విధంగా పిండిని బాగా కలుపుకొని ఇందులోకి 5 పచ్చిమిర్చిని సన్నగా కోసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కాలీఫ్లవర్ ముక్కలని యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. మనం డీప్ ఫ్రై అనేది ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. ఇలా డ్రాప్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగే మిగిలినదంతా డీప్ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, క్యాటరింగ్ స్టైల్లో టేస్టీగా, సింపుల్గా, క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడీ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.